APDSC 2006 mainly, mostly, SGT ఇంపార్టెంట్ బిట్స్. మొదటి బిట్టు, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 సంవత్సరంను నిర్మించిన వారు ఎవరు? జవాబు NCERT. NCERT ఎబ్రివేషన్ ఏమిటి? జవాబు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. తర్వాత బిట్టు, బరువు కాని చదువుండాలి అని నివేదిక ఇచ్చిన కమిటీ. జవాబు ఆచార్య యశ్పాల్ కమిటీ. 1993 సంవత్సరంలో ఇది ప్రవేశపెట్టారు. విద్యను ఉమ్మడి జాబితాలోనికి చేర్చిన సంవత్సరం 1976 సంవత్సరం. తర్వాత బిట్టు, పాఠశాల కోసం జాతీయ విద్యా ప్రణాళిక చట్టం అని పిలువబడినది. జవాబు 1988 సంవత్సరం జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం. ప్రస్తుతం NCF 2025 8వ పాఠ్య ప్రణాళిక చట్టంగా గుర్తించబడినది. జవాబు 4వ. 1975, 1988, 2000, 2005 మొత్తం 4వ. NCF ఎబ్రివేషన్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. తర్వాత బిట్టు, రాష్ట్ర పాఠ్య ప్రణాళిక చట్టంను నిర్మించిన వారు. NCERT. మరో బిట్టు, UNESCO. ఈ యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ప్రపంచ విద్యా పర్యవేక్షణ నివేదికను ప్రచురించుట ముఖ్యమైన సంస్థ ఇది. UNESCO ఎబ్రివేషన్ ఏమిటి? యునైటెడ్ నేషనల్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ దీని యొక్క ఎబ్రివేషన్. NCF 2005 ప్రకారం పిల్లలు శారీరక, బౌద్ధిక, సామాజిక అభివృద్ధి కోసం దోహదం చేసేవి ఏవి? జవాబు క్రీడలు, యోగా. తర్వాత బిట్టు, NCF 2005 ప్రాథమిక పాఠశాలలో బోధనాంశాలను ఏ పద్ధతిలో బోధించాలని చెప్పింది? జవాబు క్రీడా పద్ధతి. తర్వాత ప్రశ్న, NCF 2005 ప్రకారం భాషను ఎలా భావించడం జరిగింది? జవాబు ద్విభాషిత లేదా బహుభాషితగా జరిగింది. తర్వాత బిట్టు, NCF 2005 ప్రకారం బహుభాషిత యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం. జవాబు జాతీయ సామరస్యాన్ని పెంపొందించడం వల్ల. తర్వాత బిట్టు, NCF 2005 సంస్కృతాన్ని ఏ భాషగా గుర్తించింది? జవాబు ఆధునిక జాతీయ భాషగా గుర్తించింది. NCF 2005 ప్రకారం మొదటి భాషగా మాతృభాషను నేర్చుకోమని, రెండో భాషగా నేర్చుకోవాలని సూచించినది. మొదటిది మాతృభాష తన యొక్క మాతృభాషను అన్నది, రెండో భాషని ఆంగ్ల భాషని సూచించింది.
తర్వాత బిట్టు, పిల్లవాడికి పలు భాషలు నేర్చుకోవడం ప్రారంభిస్తే పిల్లలపై ఎలాంటి దుష్ప్రభావం పట్టవచ్చని ఎన్సిఎఫ్ 2005 పేర్కొన్నది? సొంత భాషలు మర్చిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నది. తర్వాత ప్రశ్న, ఎన్సిఎఫ్ 2005 ప్రాథమిక దశలోనే ఏ నైపుణ్యాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలని సూచించింది? జవాబు, రాత నైపుణ్యాలు అభివృద్ధి చేయాలని సూచించింది. తర్వాత ప్రశ్న, ఎన్సిఎఫ్ 2005 ఏ దశ నుండి నిరంతర కాలం పరిమితి గల పరిగణనం మూల్యాంకనం నిర్వహించమని చెప్పింది? ఉన్నత ప్రాథమిక దశ. తర్వాత బిట్టు, విజ్ఞాన శాస్త్రాన్ని ఏ దశ వరకు అవిభక్త కోర్సుగా అభ్యసించాలని ఎన్సిఎఫ్ 2005 సూచించింది? సెకండరీ దశ. తర్వాత బిట్టు, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం శాస్త్ర విద్యా ప్రణాళిక లక్ష్యం సామాజిక పరిణామం. దీని యొక్క జవాబు. తర్వాత బిట్టు, ఎన్సిఎఫ్ 2005 పౌరశాస్త్రం అనే భావనకు బదులుగా ఏ భావన ఉపయోగించబడినది? రాజనీతి శాస్త్రం. దీని యొక్క జవాబు. తర్వాత బిట్టు, ఆరోగ్య విద్యను నిర్బంధ బోధనాంశంగా ఏ స్థాయి వరకు బోధించాలని ఎన్సిఎఫ్ 2005 సూచించింది? సెకండరీ స్థాయి వరకు. తర్వాత బిట్టు, ఏ పద్ధతిలో పని నైపుణ్యాలను మొదటి నుండే పాఠ్యాంశంలో కలిపి బోధిస్తారు? జవాబు, మాంటెసరీ పద్ధతి. తర్వాత బిట్టు, ఎన్సిఎఫ్ 2005 ఏ దశ నుండి ఏ దశ వరకు పని కేంద్రీకృతం విద్యను విద్యా బోధన వ్యూహంగా ప్రణాళికను పునర్నిర్మించుకోవడానికి సూచిస్తుంది? ఆన్సర్, జవాబు, పూర్వ ప్రాథమిక దశ నుండి హయ్యర్ సెకండరీ దశ వరకు. తర్వాత బిట్టు, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పని కేంద్రీకృతం విద్య ద్వారా పెంపొందించేవి? ఆన్సర్, మొదటిది జ్ఞాన సంపాదన, రెండవది విలువలు ఏర్పరచుట, మూడోది బహుళ నైపుణ్యాలు సాధన. ఇది ఆన్సర్. తర్వాత బిట్టు, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అనగా ఎన్సిఎఫ్ 2005 ప్రకారం జాతీయ విద్యా ప్రణాళిక చట్టంలో కొత్తగా ఏ విద్యను చోటు కల్పించబడినది? మరోసారి, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 ప్రకారం జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టంలో కొత్తగా ఏ విద్యను చోటు కల్పించింది? శాంతి విద్య. శాంతి విద్య ద్వారా పెంపొందించబడేవి: మొదటిది నైతిక అభివృద్ధి, రెండోది విలువలు, మూడోది వైఖరులు, సామాజిక న్యాయం, సామరస్యంగా జీవనం చేయగల శక్తి. ఇది ఆన్సర్. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 ప్రకారం ఎలిమెంటరీ విద్య అనగా? జవాబు, 1 నుండి 8వ తరగతి వరకు. ఎలిమెంటరీ దశలో పాఠశాల మొట్టమొదటి బాధ్యత? జవాబు, పిల్లల భాషా అభివృద్ధి.
తర్వాత బిట్టు సృజనాత్మకమైన ఉత్పాదాత్మకమైన పని నైపుణ్యాలు తప్పనిసరిగా ఈ స్థాయిలో అందించాలని నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 సూచించింది. ఆన్సర్ సెకండరీ స్థాయిలో. తర్వాత బిట్టు విద్యా బోధన ద్వారా సాధించిన విజయాలను విశ్వనీయంగా తెలియజేసే పరిచేది ఏమిటి? ఆన్సర్ మూల్యాంకనం. తర్వాత బిట్టు ఓపెన్ టెక్స్ట్ బుక్ ఎగ్జామ్ అనగా ఉత్తమ తెరిచిన పుస్తక పరీక్ష. ఈ పరీక్షను ప్రోత్సహించిన సంస్థ ఏది? ఆన్సర్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ NCF 2005 వారు దీన్ని ప్రోత్సహించారు. తర్వాత బిట్టు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 ఎలాంటి మూల్యాంకనాన్ని కోర్సు ఉంటుంది? జవాబు నిరంతర సమగ్ర మూల్యాంకనం. తర్వాత బిట్టు NCF 2005 పరీక్షల్లో వేటిని అధిక ప్రాధాన్యత ఇచ్చింది? ఆన్సర్ ప్రాజెక్టు, ప్రయోగశాల, కృత్యాలు ఇటువంటివి ప్రాధాన్యత ఇచ్చింది. మరి కొన్ని బిట్లతో మరో ఎపిసోడ్లో మీ ముందుంటా.